సో అరటాకులు తీసుకొచ్చేసాం. ఎందుకంటే అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అరటాకు మీద తినాలని, బట్ ఫైనల్లీ ఈ రోజు అవుతుంది. వచ్చేసి పూరి, పరమాన్నం, పప్పు, పులిహోర, దద్దోజనం, మురుకులు, కర్రీ. ఇవాళే పాప పెట్టారు కదా, నేను తినాలి, అందరూ తింటుంది. తింటి కూడా తింటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. అసలు చాలా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా సలువే. అంటే మటన్ సలువే వేరే లెవెల్ ఉంటుంది అసలు టేస్ట్. అంటే చాలా డేస్ అయిపోయింది తిని, అందుకే అంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా ఈ ఆటం పోసినప్పుడు చేసుకుంటాము. సో సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్స్. అయితే ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ మా యువాన్ష్ అండ్ బుగ్గుగా డ్రెస్ ఎట్లుందో కామెంట్స్ చేయండి. సో ఈరోజు అయితే మేము వన భోజనానికి వెళ్తున్నాము. అంటే ఇంట్లోనే వంటలు చేసుకొని బయటికి వెళ్ళి ఏదైనా అంటే పార్క్లో అయినా అట్లా బయటికి వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాము. సో అందుకే ఇంకా రెడీ అయ్యాము, ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ మేము ఏమేమి చేసామనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మా బుగ్గుగాడు అండ్ మా యువాన్ష్ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. నువ్వు తీసుకున్నావా? అక్క పూజ చేస్తుంది. ఇంట్లో పూజ అయితే అయిపోయింది మాది పొద్దున్నే. సో అరటాకులు తీసుకొచ్చేసాం. ఎందుకంటే వనభోజనం అని చెప్పాను కదా, సో ఆ అరటాకు మీద తింటే ఇంకా మంచిగా ట్రెడిషనల్ గా బాగుంటది అనేసి ఇంకా తీసుకొచ్చాము. మా తమ్ముళ్ళు వెళ్ళి తీసుకొచ్చిర్రు మార్నింగే. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అరటాకు మీద తినాలని, బట్ ఫైనల్లీ ఈ రోజు అవుతుంది. మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం అరటాకు మీద తినాలంటే, బట్ పాప మిస్ అయిపోయారు. సో ఇప్పుడైతే మేము ఏమేమి చేసామనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నామో కూడా ఫిక్స్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళాకనే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే అరటాకు మీద వన భోజనం చేస్తున్నాము. హీరో మా బుగ్గు హీరో. అంటే చెప్పడం మర్చిపోయా, ఈ డ్రెస్సెస్ మా పెద్దక్కనే కుట్టి తీసుకొచ్చింది ఇద్దరి కోసం అనేసి. ఇద్దరికి భలే సెట్ అయ్యి మంచిగా కుట్టింది మా అక్క. డే బై డే ఏంటి ఫ్యాషన్ డిజైనర్ అయిపోతుంది. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఆటోలో. బాబా బాబా ఎంత క్యూట్ ఉన్నా బుగ్గుగా. అందరం కలిసి ఒక్కొక్కరు తీసుకుని వెళ్తున్నాం. వావ్, నైస్ లొకేషన్. ఏ యువాన్ష్ బుగ్గు. ఫైనల్ గా అయితే మేము లాస్ట్ డిసైడ్ చేసింది ఏంటంటే ఇక్కడ కట్ట కింద పార్క్ ఉంటది కదా, సో లాస్ట్ కి అయితే కట్ట కింద పార్క్ వద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ చాలా రష్ ఉంటుంది అనుకున్నాము, బట్ ఫెస్టివల్స్ ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఎవ్వరు లేరు. అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చూడండి మీరే, ఎవ్వరు లేరు. ఫైనల్ గా మంచి లొకేషన్ దొరికింది మాకైతే. అలిగి వెళ్ళిపోయిన యువాన్ష్ అరటాకు ఇస్తలేరు అనేసి అలిగి వెళ్ళిపోయిండు. యువాన్ష్ వాటర్ అదిగో, అందులో ఫిష్ ఉంది. ఫిష్ లోపల ఫిష్ ఉంది తెలుసా? ఫిష్ ఉంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి, అంటే ఇందులోకి ఈ పార్క్లోకి. బయట చూసుకుంటా అంటే రోడ్ పక్క నుంచి వెళ్తూ ఉంటాను కానీ లోపలికి ఎప్పుడు రాలే. వంటలు వచ్చేసి పూరి, పరమాన్నం, పప్పు, పులిహోర, దద్దోజనం, మురుకులు, కర్రీ. ఇవాళే పాప పెట్టారు కదా, నేను తినాలి, అందరూ తింటుంది. తింటి కూడా తింటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మామ కొడుతున్నావా?
జోను మామ కొట్టొద్దు అట్లా కొట్టొద్దు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మొత్తం ప్యాక్. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ, భలే ఉంది. ఇటు సైడే వాటర్ ఉంది, ఇటు రోడ్. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుందిలే. సంక్రాంతి రోజు అంటే నిన్న భోగి రోజు మొత్తం పూజలే చేసుకుంటాము. ఈ రోజు సంక్రాంతి రోజు యాటన్ కోస్తాం అన్నమాట. అంటే మేము ఒక్కళ్ళమే కాదు, ఇక్కడ ఎట్లా అంటే మేము ఒక 5-6 ఫ్యామిలీస్ అన్ని కలిపి ఒక యాట కోస్తారు, అంటే పోగు పెడతారు. సో మాకైతే ఇప్పుడు 2 kgs వచ్చింది, అండ్ దీన్ని మేము సలోయి అంటాము. సో ఇప్పుడు తింటున్నాము, అంటే అక్కడే వాళ్ళే ప్రిపేర్ చేసి అందరికి కొంచెం కొంచెం అనేసి అందరికి సపరేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను సలోయి తింటున్నాను, టేస్ట్ ఎట్లుందో చెప్తాను. సరేనా? నిజంగా అసలు చాలా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా సలోయి అంటే. మటన్ సలోయి వేరే లెవెల్ ఉంటుంది అసలు టేస్ట్. అంటే చాలా డేస్ అయిపోయింది తిని, అందుకే అంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా ఈ ఆటను కోసినప్పుడు చేసుకుంటాము అట్లా. ఎప్పుడో ఒకసారి నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నా, ఇక్కడ తింటుంది చూడండి. ఫుల్ హడావుంది. పెద్ద వాళ్ళు వచ్చారంటే అండ్ ఇంకా మా చిన్న పిన్ని ముందే చెప్పేసింది మీ అందరి వంటలు మా ఇంట్లోనే అని. వద్దని చెప్పినా కానీ తీసుకుని వచ్చేసారు మా ముగ్గురిని. మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా మమ్మల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు. అయితే ఇంకా అలానే మాట్లాడుకుంటా అందరితో జోక్స్ చేసుకుంటా తింటున్నాము అందరం కలిసి. అదేంటో గానీ పిన్ని వాళ్ళు ప్రతిసారి పిలుస్తారు మాకు, కానీ ఎప్పుడు రారు మా ఇంటికి అని అంటది. గుడ్ మార్నింగ్ అందరికి, హ్యాపీ కనుమా. సో ఈరోజు మార్నింగే మా ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నాము. అంటే నిన్న నైట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినేసాము, అందుకే మా కోసం అనేసి మా మమ్మీ కొన్ని మటన్ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో ఇప్పుడు మా కోసం మార్నింగే వండుతుంది. అండ్ ఇప్పుడు మనము రథం ముగ్గేద్దాం. చూడండి నేను ఎట్లా వేస్తున్నాం రథం ముగ్గు. బెండకాయలు ఈరోజు నేనే వేసాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను రథం ముగ్గు వేస్తున్నాను. ఎట్లా వేస్తానో చూపిస్తాను మీకు. స్టార్టింగ్ కంటే లాస్ట్లో ఫైనల్ టచ్ సూపర్ ఉంటుంది నాది, అంటే ముగ్గులో డెకరేషన్ బాగా చేస్తా అందుకే. సో లాస్ట్లో చూడండి నా ముగ్గు ఎట్లుందో. సో ఇది నా రథం ముగ్గు, ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు అయితే మేము చెక్కలు చేస్తున్నాం, కారపు చెక్కలు. బియ్యం పిండి అండ్ కొంచెం మైదా పిండి కలిపి పెట్టిర్రు. అండ్ ఇందులో కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పుదీనా కట్ చేసి వేసేసాము. అండ్ ఇక్కడ కరివేపాకు కట్ చేస్తుంది అక్క. ఉప్పు కారం వేసేసాం. అండ్ ఇది పచ్చిమిర్చి దంచుకొని వేసుకుంటున్నాం పైనుంచి, అంటే కొంచెమే కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా దంచి వేసుకోవాలి. స్పెషల్ బగారా రైస్ కర్రీ స్పెషల్. కొత్తిమీర కూడా వేసేసాం అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు అండ్ మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాము, అంటే మొత్తం మిక్స్ చేసేసాం అందుకే కనిపించట్లేదు. రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ దీనికి మనుషులు లాగుతున్నట్టు ఇదిగోండి ఇక్కడ మనుషులు, ఇదిగోండి రథం మా ఇంటి వైపు లాగుతున్నట్టు చేశాను. అండ్ పక్కనే ఇంకో ముగ్గేసా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మా మమ్మీ చేసిన కర్రీ. బగారా రైస్ కర్రీ టేస్ట్ సూపర్ ఉంది. సో సపోర్టర్తో కలుపుకోవాలి, అప్పుడు కలిపాం కదా ఆ పిండి. సో ఇప్పుడు అయితే మేము ఇలా పెద్ద పెద్ద సైజులో చేసుకొని మంచి షేప్ రావాలని దీంతో, అంటే మా దగ్గర పెద్ద చిన్న చిన్న గ్లాసెస్ అంటే అవి సైజ్ చిన్నగా అయిపోతాయని దీంతో ఇట్లా కట్ చేసుకొని సైడ్స్ తీసేసి దీన్ని లోపల వేసేయడమే. అయితే వీటిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి. ఇలా మా పిండి వంట నడుస్తుంది. అండ్ దీని తర్వాత అరిసెలు చేయాలి. చేసిన పిండి వంటలు కప్ చెక్కలు, మురుకులు, అరిసెలు.